హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన పల్లెటూరు వాతావరణం అనేది చూపిస్తున్నాను. మేమైతే నిన్న అత్త వాళ్ళ ఊరికి వెళ్ళాము కదా, సమ్మర్ హాలిడేస్లో ఒక ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళాము. అక్కడ ఫంక్షన్ చూసుకున్నాము. తర్వాత మార్నింగ్ ఊరికి వెళ్దాం అనుకుంటే గన మా తమ్ముడు భార్య ఏమన్నదంటే, మా మధ్యలో వద్దున ఈవినింగ్ వెళ్దాంలేండి, ఇక్కడ తాటి చెట్లు అనేది చెట్లు ఉన్నాయి, అక్కడ తాటికాయలు తీసుకొని కొద్దిసేపు సరదాగా అలా టైం చేసి ఈవినింగ్ వెళ్దాంలేండి, ఇప్పుడు వెళ్ళి ఏం చేసేది ఉంది అన్నది. సరేలేని మేమంతా తాటి చెట్లకు వెళ్తున్నాం. చూడండి, తాటి చెట్లు ఇగో కనపడుతున్నాయి కదా, అవి తాటి చెట్లు. అందరం కలిసి అక్కడికి వెళ్తున్నాం. అందరం మా అమ్మ, మా అత్తమ్మ, మా మరిది, మా తమ్ముడు, మా తమ్ముడు భార్య, పిల్లలు, నా కూతురు అందరం కలిసి మార్నింగ్ లేసి 7:30 కల్లా అందరం కలిసి పొలం దగ్గరికి వెళ్ళాము. తాటి చెట్ల దగ్గరికి ఎలా ఎంజాయ్ చేసాం చూడండి. దానికి ఎదురుగా పొగాకు అనేది కూడా తోటలేశాడు. మొత్తం ఇక్కడ పంట అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుందంట. అలా అని చూపిస్తున్నాను. ఇది చూడండి ఎలా ఉందో పల్లెటూరు అనేది. చాలా బాగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఊళ్ళో కాడికి బయట వచ్చే కన్నా చెట్ల కిందకి అయితే చాలా చల్లగా అనిపించింది మా అందరికైతే. ఇక్కడికే ఒక పొయ్యి కొన్ని బియ్యము కొద్దిగా షర్వ తీసుకొచ్చి తింటే ఇక్కడనే వంట చేసుకొని తినేసి ఈవినింగ్ వెళ్ళింది కదా, చల్లగా పడుకొని అనుకుంటున్నాము. అది ముందు తెలుసుకోలేదు మేము, ఇలా ఉంటుంది కదా, ఏదో అలా వెళ్ళి వచ్చేదే కదా అనుకున్నాము. అలా ఎంతసేపు ఉన్నాము, టైం ఎంత కేటాయించామో చూడండి. వీడియోకి వెళ్దాం, ఓకేనా? అందరం కలిసి రండి. సబానా అయి చెప్పు. జాగ్రత్త, ఎక్కువ నిజావలి. ఈరోజు నిజావలిని వీడియో తీస్తా నేను. ఎవరు ఎక్కుతాలో చూద్దాం. ఎక్కలేమలా? నువ్వు ఎక్కుతావు వీరమ్మా? ఫుల్ ఉండయి నాక. ఇది కూడా చిన్న చెట్టేనా? మొత్తం ఇవన్నీ పల్లెటూర్లే మొత్తం. చూడు అన్ని మొత్తం గొర్రెలు మేపుకుండే వాళ్ళు. ఇది చిన్నది కదా, ఇది చిన్నదే. అవును, ఇది సపోర్ట్. ఎప్పటికి లోపల ఏముండదు, అంత లొట్టే. అదే వాళ్ళు నరికేసారు. ఈ పక్కకు రాలే మా ఇత్తలు. ఏమి ఏమి భరత్ వాళ్ళన్న అయ్యా ఏం చేస్తానమ్మా? ఈరోజు నిజావళి ఎక్కాలి, చెట్టు మేము కాయ తినాలి. నేను వీడియో తీస్తానా, నువ్వు ఎక్కదు. నువ్వు మొత్తం సోషల్ మీడియా అంతా నీదే ఉంటుంది ఇప్పుడు. ఏమా తమ్ముడు పైకి ఎక్కినవే? ఏందమ్మో ఇచ్చురు? ఏంది అయ్యేటవి ఆవులు? ఎయ్యి యారా అవేనా? పట్టుకుందామా, తెచ్చుకుందామా? ఇవన్నీ తెచ్చుకుందామా? సబానా తెచ్చుకుందామా? నువ్వేం చేస్తున్నావు నాసి? సెల్లో గేమ్స్ ఆడతాను. మై సెల్లో ఛార్జింగ్ లేదు, నేను చెప్తానా, కొడతా నేను. కూర్చో. పోయినారా చిన్నడా? ఏంది సబానా?
ఆయన ఇక్కడ వేసినా కాశ్మీర్ మళ్ళీ 5,000 రూపాయలు తీసుకున్నా పోయిందా నేర్పోలు పడికి 20 నిమిషాలు అవుతుంది. ఇవ్వడమ్మా ఈరోజు పోలేదమ్మా మన కోసమేనా? అమ్మ పేరు మీద లేదా? పీర్ సార్ పేరు ఉంది తెలియదా? కాయ కొట్టినారా? వద్దు వద్దు పోద్దు పోద్దు రాను వద్దు వద్దు వదిలేసాయి. ఎంత పరుగు ఉండవు మీ అక్కకి ఏం తెలిసిపోయినా ఎంత పరుగు ఉండవు పరయ్యి డబ్బులు చూపించాలా ఒక్కది పడిందమ్మా గొల్ల పడింది చెట్లు ఇరుక్కున్నాయి వచ్చింది మా చేతికి అమ్మా. ఏంటి మరి తాటిగా నేనేమన్నా బలిసిందా అది ఇరుకుంది పిట్టలు కొరికేస్తానయ్యా కుళ్ళిపోలేయి ఒక్కటే పోయినాయి ఏదో సన్నది పైకి ఎక్కుతుందా? చెట్టు పైకి ఎక్కుతుందా? అంత లేదులే మరి అంత ఆగితంగా అదే అదే ఆ పక్క చూడతా పిల్ల కానీ పాము పిల్ల అక్కడనే చూడతా. నానా ఇంత ఉందిలేనా ఇంత ఉంది కానీ మళ్ళీ ఇంత లేదులేరా. ఎక్కుతుందా చెట్టు నానా? వేరే తింటానాలా దాని మీద పోయి మాది అయి మీద తింటుందని అయి మీద తింటుందని వాళ్ళ బాబు తింటారా? ఇంటి దానికన్నా పోతాం నాయన తాటికాయలు ఎత్తుకొని ఇన్ని అయిపోతాయా? మళ్ళా చెప్పురా ఆన్సర్ చెప్పురా. పిరమ్మా ఈయనే తినేసి ఇంటికి పోదామా ఎత్తుకొని పోదామా ఇంటికి? ఈమెకు చూడండి ముందు ఈమెకు చూడండి ముందు. వాటం లేదు ఆడ ఎక్కను చిన్న చెట్టు కొండయి కానీ ఆ చిన్న చెత్త ఎక్కి నన్ను ఎక్కితే కానీ వదిలేంత వదిలేసే నిజవాలి కొట్టాలి ఎందుకు మేడ్చేది? అత్త కొట్టింది మా అయిపోయిన వీడియో తీస్తా. అత్తకి కొట్టది కట్టేది కట్టేటండి చాలా కావట్లే అంతే సభానికి లేకపోతే కొట్లాడి తిట్టాను
విశ్వ తింటావా తీర్చారా మీ పక్కకి రా తీర్చా ఆ ఒక్కకండి నమ్మకాడి ఆడికి రావట్లేదు రావు సరే సార్ అలానే ఈవినింగ్ దాకా కురేసి లాస్ట్కి వచ్చేసి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ఉయ్యాలు ఊగాము. ఓకేనా, ఇక్కడనే పిల్లలు అందరు కలిసి ఉయ్యాలగా అలానే దాని ఉంటాయి కదా ఏళ్ళతో ఉయ్యాలని కట్టుకున్నాము మడిచెట్టు దగ్గర. కొద్దిసేపు కూర్చొని అందరం కలిసి ఊగాము. మా తమ్ముడు భార్య, నేను, మా అమ్మ, మా పిల్లలు అందరు కలిసి వాళ్ళ పాటికి వాళ్ళ తాటికాయలకు వస్తుంటే మా పాటికి మేము ఉయ్యాలనేది ఊగుతున్నాము. చాలా ఎంజాయ్ చేసాము. మార్నింగ్ 8:30కి వచ్చిన వాళ్ళము మధ్యాహ్నం 12:30కి ఇంటికి వెళ్ళాము. దగ్గర 1 గంటకి ఇల్లుకి వెళ్ళాము. అప్పుడు వెళ్ళి సంగతి చేసేసుకొని త్వరగా కొద్దిగా నైట్ చేసిన చికెన్ ఉండింది, అది కొద్దిగా కారం చేసుకున్నాము. కారం చేసుకొని అందరం కలిసి తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరాము అందరం కలిసి. చూడండి ఎలా ఉందో వీడియోస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఎలా అనిపించింది మీకు అన్నది అలానే కామెంట్ చేయండి. మీరు ఎలా ఎంజాయ్ చేశారో సమ్మర్ హాలిడేస్కి అనేది ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఇలా అయితే మేము 1 డే ఇలా అనేది కేటాయించి ఇలా చేశాము. నేనైతే కానీ అసలు ఎగలేకున్నాను. చూడండి పైకి ఉంది తాడు కదా, నాకు ఊగాలనిపించింది అందుకని ఊగుతున్నాను. నేను వెయిట్ లావుగా ఉన్నా కాబట్టి అలా అనిపించింది. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంతసేపు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.